హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం. మేడం, పోసాని కృష్ణమురళి గారు మనం చూసాం, కొన్ని రోజుల నుంచి ఆయన మీద కేసులు నమోదవుతున్నాయి, 50కి పైగా కూడా అయ్యాయి. అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి నేను మొత్తం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ఇక మీద రాజకీయాల్లోకి రాను, ఎటువంటి పొలిటికల్ విమర్శలు చేయనని చెప్పేసి అనౌన్స్ చేసేసారు. సో ఇది ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏముంది? మరి ఇప్పుడు ఆయన మీద కేసులు అయితే నమోదయ్యాయి, పొలిటికల్ గా ఆయన పైన ప్రెషర్ ఏమన్నా ఉండే ఛాన్స్ ఉందా? మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఏముందా? ఈ కేవలం భయంతోనే తప్పుకున్నారు అని అంటున్నారు కదా, దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ఆ కేసులను ఎవరు ఉపసంహరించుకోరు. ఓకే, చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. ఈయన ఇలా చేసుకోవడం, ప్రెస్ మీట్ పెట్టడం వెనకమాల ఇంత పిరికివాడా పోసాని కృష్ణమురళి అనే మాట వస్తుంది తప్పితే, కాళ్ళబేరానికి వచ్చేసాడని వస్తుంది తప్పితే, అలాగే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే పరిస్థితి అంటారు తప్పితే, పాపం ఈయన దారికి వచ్చేసాడు కాబట్టి, ఇంకా మాట్లాడను అంటున్నాడు కాబట్టి క్షమించేసేయండి అని మటుకు ఎవరు అనరు. ఓకే, ఇప్పుడు వైసీపీ పార్టీని భుజం మీద వేసుకుని ఒంటెద్దు పోకడలతోటి మాట్లాడిన ఆర్జీవి కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, అలాగే ఇంకొంతమంది యువకులు కావచ్చు, వీళ్ళందరి పరిస్థితి ఎలా అయిపోయిందంటే కుడితిలో పడ్డ ఎలుకల్లాగా, శ్లేష్మంలో పడ్డ ఈగల్లాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. పాపం వాళ్ళ ఊహించలా. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఏమైతే 30 ఏళ్ళు ఉంటాను అనుకున్నాడో, వీళ్ళకు కూడా అదే విశ్వాసాన్ని ఎలా కలిగించాడో, ఓటర్లు అయితే నమ్మలేదు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటని వీళ్ళైతే విన్నారు. అందుకని వీళ్ళు నోరు బారేసుకున్నారు. ఈ నోరు బారేసుకున్నందుకు ఇవాళ ఫలితం ఏంటి అంటే, ఇంత పిరికి వాళ్ళలాగా మాట్లాడి దీని నుంచి ఎలాగోలా బయటపడితే చాలు బాబోయ్ అనుకునేలాగా, నేను ఇంకా జన్మలో రాజకీయాలు మాట్లాడను, ఏ రాజకీయాలు మాట్లాడను, మంచి మాట్లాడను, చెడు మాట్లాడను, నేను ఏమీ మాట్లాడను, నేను అందరితోనూ బాగున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారి కోసం 2 లక్షలు ఖర్చు పెట్టి ఆయన చేసిన గొప్ప పనుల గురించి పేపర్లో వేయించాను, ఆయన తప్పు చేసినప్పుడు ఎత్తి చూపించాను, అది ఇదేని అన్నారు. అలాగే ఇదే మాట జగన్మోహన్ రెడ్డి విషయంలో అనగలడా? ఈ మాట అనమానండి. అనలా. నన్ను ఒక అన్నలాగా చూసుకున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఈయన అన్న ఏంటండి? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి వయసు ఎక్కడా, ఈయన వయసు ఎక్కడా? అసలు నీకు అన్న ఎందుకు కావాల్సి వచ్చాడు? నీకు తమ్ముడు జగన్మోహన్ రెడ్డి, నన్ను తమ్ముడిలాగా చూసుకున్నాడు అంటే, అన్నలాగా చూసుకున్నాడు, ఏదో మొత్తానికి ఒక గమ్మత్తైన మాట అన్నాడు అనమాట. 2 సార్లు విడివిడిగా అన్నట్లు అనిపిస్తుంది. ఇది ఎబ్బెట్టుగా ఉంది అసలు. ఏదేమైనా ఇప్పుడు ఆర్జీవి కూడా ఇన్ని కబుర్లు చెప్తాడు. నేను బాంబేలో మాఫియాలతో కలిసి పనిచేశాను, మాఫియాలతో కలిసి సినిమాలు తీశాను, నేను ఇంత ఆహా ఓహో అని చెప్పుకుంటాడు. మరి ఇవాళ నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి అని వాళ్ళకి వాట్సాప్ మెసేజ్లు పెట్టడం. నేను పోలీసులు మరీ అంత ఇదిగా కనపడుతున్నారా? ఆ తర్వాత ఏమో వెళ్తే 3rd డిగ్రీ చేస్తారని చెప్పి నేను వెళ్ళట్లేదు అంటాం. ఇవన్నీ అంటే అక్కడ పోలీసులు 3rd డిగ్రీ చేస్తున్నారు అని ఈయన చెప్పకనే చెప్తున్నాడు అనమాట. అంటే ఇంక వాళ్ళ మీద రాళ్ళేయడం ఇంకా ఆపలా. అంటే చింత చచ్చిన పులుపు చావలేదంటారు కదా. మరి అలాగే కృష్ణమురళి దగ్గర కూడా విషయంలో చూసుకుంటే కూడా, జగన్మోహన్ రెడ్డి నీకు నచ్చడంలో తప్పు లేదు, కానీ తప్పులే చేయలేదా జగన్మోహన్ రెడ్డి? తప్పులే చేయిందే 11 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యాడు? ఆయన తప్పులు నీకు ఎందుకు కనిపించట్లేదు? ఈ రోజుకు కూడా నీకోసం మేము ఇన్ని మాట్లాడితే మమ్మల్ని ఎట్లా అసలు పట్టించుకోవేంటి అనే మాట అనట్లా. ఇది చాలా గమ్మత్తుగా ఉంది అసలు. సరే, ఏది ఏమైనా వీళ్ళు సంస్కారం తక్కువగా, అవగాహన లేకుండా, చట్ట వ్యతిరేకంగా రకరకాల విధానాల్లో రెండో వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటట్లు, రెండో వాళ్ళు బాధపడేటట్లు మాట్లాడాడు. అరే ఒరే అనే మాట దగ్గర నుంచి దిగలేదు. పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకొకరిని కావచ్చు. అంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు మాట్లాడాలి?
ఇప్పుడు చూస్తే ఎలా ఉందంటే మీరు ప్యాకేజీలు తీసుకొని మాట్లాడినట్లుగా ఉంది. నాకు తెలిసి కృష్ణమురళి అయితే ప్యాకేజ్ తీసుకోడు. ఆర్జీవీ అయినా తీసుకుంటాడు కానీ కృష్ణమురళి ప్యాకేజ్ తీసుకోడు. పైగా నేను నా పిల్లల కోసమే, నా కుటుంబం కోసమే బతుకుంటాను, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసమే బతుకుంటాను, వాళ్ళ కోసమే పనిచేస్తాను అని 1కి 10 సార్లు చెప్పాడు. ఇప్పుడు దాకా ఏదో వాళ్ళ కోసం లేనట్టు, ఇప్పటిదాకా ప్రపంచం కోసం ఉన్నట్లు, ప్రజల కోసం ఉన్నట్టు, సమాజం కోసం ఉన్నట్లు, ఇప్పుడు హఠాత్తుగా ఆయనకి భార్య పిల్లలు గుర్తొచ్చారన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇవి ఒక రకంగా ఎలా ఉన్నాయి అంటే కాస్త ఆత్మ స్తుతి పరనిందలాగా ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన మాట్లాడిన మాటలు మట్టుకు తప్పు. సభ్య సమాజం విని నిభాయించుకోలేని మాటల్ని ఆయన మాట్లాడాడు. దీనికి తిరుగులేదు. ఇప్పుడు ఇదంతా ఎలా ఉందంటే 100 పిల్లులను చంపి కాశీయాత్ర చేసినట్టుంది. ఒక పిల్లిని చంపితేనే పాపం, అలాంటిది 100 పిల్లులను చంపి కాశీయాత్ర చేశారంటే ఎవరో. అట్లా ఉంది తప్పితే వేరేగా లేదు. పైగా మన శిక్షాస్మృతి ప్రకారం హత్య చేసిన తర్వాత నేను నా జీవితంలో ఇంకెప్పుడు హత్య చేయను అని వేడుకోలు చేసుకున్నంత మాత్రాన ఈ శిక్ష మాఫీ అవ్వదు కదా. ఈ శిక్షే. ఇంకోసారి చెయ్యాలా చెయ్యొద్దా అనుకునేది నీ ఇష్టం. ఇంకొకసారి చేస్తే ఇంకోసారి జైలుకి వస్తాం, అంతే కదా జరిగేది. అందుకని ఇప్పుడు ఈయన దీని నుంచి నన్ను బయటపడేయండి, నన్ను రక్షించండి, నేను బతుకుంటే బలసాగు తింటాను అన్నట్లుంది ఆయన పరిస్థితి. అసలు అంత ఎగరడం దేనికి? ఆ హావభావాలు కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ మాటల ధాటి కావచ్చు, అవి దేనికోసం చేసినట్టు? ఒక్కవేళ చేశారు, నిలబడండి. ఇప్పుడు కూడా ఆర్జీవీ అయినా అంతే. నీకు 3rd డిగ్రీ ప్రయోగిస్తారు అంటే వెళ్ళు. మరి నువ్వు 3rd డిగ్రీ ప్రయోగించిన దానికంటే ఎక్కువ మాటలు మాట్లాడావు. రెండో వాళ్ళకి మనసులు ఉండవా? రెండో వాళ్ళకి గాయపడరా? వాళ్ళకి మనోభావాలు ఉండవా? అంటే ఇప్పుడు నీకు ఒంటి మీద దెబ్బపడితేనే నీకు అంత బాధ అయిపోతుంది. వాళ్ళ మనసు మీద దెబ్బ కొట్టావు కదా నువ్వు. ఒక్కొక్కరిని ఎలా మాట్లాడావు, ఎలా చేసావు. అందుకని వీళ్ళిద్దరినీ మట్టుకు, వీళ్ళిద్దరు ఎంత దారికి వచ్చినా మేము ఇంకెప్పుడు చెయ్యం బాబు గారు అని చెప్పి దండాలు దశకాలు పెట్టినా వీళ్ళేం క్షమించదు. ఇప్పుడు వాళ్ళ స్థాయిని కూడా దాటిపోయింది చట్టం చేతికి వెళ్ళిపోయింది. కేసులు వేశారు అంటే చట్టం దృష్టికి వెళ్ళింది. ఎవరో కేసు అయినప్పుడు వీళ్ళ దయాదాక్షిణ్యాల మీద వీళ్ళ పరిస్థితి ఉండేది. ఇప్పుడు చట్టం ప్రకారం మూవ్ అయిపోయిన తర్వాత ఇంక చేయటానికి ఏముండదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈ మాట్లాడిన మాటలు ఐటీ యాక్ట్ కిందకు వస్తాయా, లేకపోతే సైబర్ నేరం కిందకు వస్తుందా, లేకపోతే రెండో వాళ్ళని మానసికంగా హింసించిన దానికి వస్తుందా, లేకపోతే పరువు నష్టం కిందకు వస్తుందా, రెండో వాళ్ళ అవుట్రైజింగ్ ఆఫ్ మోడెస్టీ కింద వస్తుందా? ఏది వస్తుందనే తెలియదు. ఏది వచ్చినా సరే వీళ్ళ మీద పెట్టిన సెక్షన్స్ ప్రకారం వీళ్ళు మాట్లాడిన మాటలు వాటికి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఉన్నాయి అంటే శిక్షిస్తారు. దానికి మీరు ఇప్పుడు ఎంత వేడుకోలు పలికినా, ప్రెస్ మీట్లు పెట్టినా, ఏం చేసినా సరే